చాలా ఏంటంటే అంటే మనసు ఆనందంగా లేనప్పుడు డిప్రెషన్ కొంతమంది లోనవుతున్నారు. అవును. ఆ డిప్రెషన్‌లోని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. అవును. లేదంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. నేను అనుకోవటం మీరు కూడా డబ్బులు సంపాదించొచ్చండి. ఇక్కడ మిమ్మల్ని నవ్వించబడును, మిమ్మల్ని ఆనందంగా ఉంచగలం. ఇట్లు శంకర్ నారాయణ గారు అంటప్పుడు మీరు కూడా ఒక సహాయం చేయాలి నాకు. ఇక్కడ ఏడిపించబడును పెట్టి ఏడిపించడం కూడా తమాషా కాదండి. ఎందుకంటే ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళే అన్నాగా. అవును. కాబట్టి వాళ్ళ గుండెలో భారం తగ్గిపోతుంది, గుండెల మీద భారం తగ్గిపోతుంది ఏడిస్తే. అవును. అప్పుడు తీసుకొచ్చి నవ్వించినట్టయితే బాగా జరుగుతుంది. వాళ్ళ పళ్ళన్నీ బయటపడతాయి. డెంటల్ క్లినిక్ వాళ్ళకు కూడా ఇది ప్రయోజనమే. డెంటల్ క్లినిక్ వాళ్ళకు కూడా ప్రయోజనమే. అవునండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఒకడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారట. పోట్లాడుకుంటుంటే వాడిని తనరా చెప్పు తీసుకొని కొట్టు, ఆ పళ్ళు రాలగొట్టు అంటున్నాడు ఒకడు. అటుపక్కన ఒక నిలబడి వాడిని వదలడానికి వీలే లేదు. వాడు 32 పళ్ళు నేల పడిపోవాల్సిందే, నేల రాలిపోవాల్సిందే, కొట్టు అని ఒకడన్నమాట. ఇదేంటే వాళ్ళకేంటి వాడు తనుకుంటుంటే వీళ్ళకేంటి అంటే వాళ్ళిద్దరూ డెంటిస్టులు అండి, ప్రాక్టీస్ పెరగడం కోసం. ఓకే ఓకే. పళ్ళు కొడితే వాళ్ళ దగ్గర కదా వచ్చేది. ఓకే అండి అని సరదాగా అంటారు. అవును. అసలు హాస్యావధానం చేయాలని మీకు ఎలా ఆలోచన వచ్చింది? హాస్యావధానం చేయాలన్న ఆలోచన నాది కాదు. ఆ క్రెడిట్ అంతా కూడా ప్రఖ్యాత సినీ నటుడు, హాస్య నటుడు బ్రహ్మానందం గారి. నేను మాడుగుల నాగపటి శర్మ గారి అవధానంలో, అంటే ద్విసహస్రావధానంలో, అంటే 2000 మందితో చేసే అవధానంలో నేను అప్రస్తుత ప్రసంగం చేసేవాడిని. అప్రస్తుత ప్రసంగంలో నాకు పేరు వచ్చింది. ఈయన బాగా అంటే ఆయన డిస్టర్బ్ చేయడంలో నాకు ఇష్టం. అన్నిటికంటే కూడా ఇష్టం నాకు డిస్టర్బ్ చేయడం. ఎదుటివాడు మనశ్శాంతిగా ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు. అట్లా డిస్టర్బ్ చేస్తుంటే నేను సాయంత్రం మధ్యన అప్రస్తుత ప్రసంగం చేసి హైదరాబాద్లో నాంపల్లిలో తెలుగు యూనివర్సిటీ ఉంది కదా, ఆ ఏరియాలో అక్కడ లలిత కళా తోరణం ఉంది కదా, ఆ లలిత కళా తోరణంలో, తెలుగు లలిత కళా తోరణంలో నాగపటి శర్మ గారు చేశారు. దాంట్లో నేను అప్రస్తుత ప్రసంగం. నాతో పాటు 16 మంది సినిమా యాక్టర్లు కూడా వేదిక మీద ఆ రోజు ఉండేవారు అప్రస్తుత ప్రసంగం కోసమే. ఉంటే ఒకరోజు ఏమైందంటే, నేను ఇప్పుడు మనమంతా ఆడియో వీడియో యుగం కదండి, నాకు పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ లేదు, కానీ ఆ 2 మాటలే నా జీవితాన్ని మార్చేసాయి, ఆడియో వీడియో. ఓకే. ఒకరోజు నేను నాగపటి శర్మ గారిని బాగా విమర్శిస్తూ ఉండేవాడిని. ఈ అంటే వ్యక్తిగతమేం కాదు, అదే పాత్రలో భాగంగా డిస్టర్బ్ చేయడానికి. నేను ఆ ప్రాంగణంలోకి రాగానే రోజు పొద్దున్నే 1 గంట వరకు చేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ 5 గంటలకు వచ్చేవాడిని. ఆంధ్రప్రభలో పనిచేసేవాడిని. అప్పుడు నేను వస్తుంటే ఇంకా శంకరనారాయణ వచ్చాడు అని చెప్పి వాళ్ళందరూ ఆనందంతో చప్పట్ల వర్షం కురిసేది. అట్లా భయంకరమైన చప్పట్లు కొట్టేవాళ్ళు. బాగా సీరియస్గా అవధానం జరిగినా కూడా ఆగిపోయేది ఈ దెబ్బకు. నేను ఆ ప్రాంగణంలో కనపడి స్టేజీ మీద కూర్చునే వరకు ఆ చప్పట్లు అట్లా కొనసాగేవి. అప్పుడు అందరి దృష్టిని నేను ఆకర్షించాను. పేపర్లో కూడా ఈయన హాస్య బ్రహ్మ అన్నట్లు రాశారు. అట్లా సహజంగా వచ్చింది అది. ఒకళ్ళ ముందు ఎవరో మీటింగ్ పెట్టి ఇచ్చింది కాదు. ఓకే. సరే, ఇట్లా ఆ రోజులో ఒక సంచలనాత్మకంగా తయారైందండి. తయారైతే ఒకరోజు నేను అడిగాను, నాగపటి శర్మ గారు, మీరు ఆడియో వీడియో అవధానాలు చేస్తున్నారు అన్నాను. అంటే ఆ రోజుల్లో ఆడియో వీడియో ఎవరు చేయలేదు, మామూలుగా చేసేవాళ్ళు, టెక్నికల్ సౌకర్యాలు లేకుండా చేసేవాళ్ళు, ఒక మైక్ మాత్రమే ఉండేది. ఇది మాట అనేటప్పటికీ అంతవరకు విమర్శిస్తున్న ప్రతి మాటకు విమర్శిస్తున్న నేను ఈ మాట అనేటప్పటికీ నాగపటి శర్మ గారు ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డారు. ఇప్పటికీ శంకర్ నారాయణ ఒక్క మంచి మాట అన్నాడు నా గురించి అన్నారు. అప్పుడు నా ఇగో దెబ్బతింది. నేను మంచి మాట అంటాం ఏంటి అని ఏమన్నానంటే, ఇది కూడా మంచి మాట కాదు, మీరు అబద్ధాలు ఆడియో, నిజాలు వీడియో. అంటే అబద్ధాలు ఆడి కానీ నిజాలు వదిలిపెట్టి కానీ వీడియో వదిలిపెట్టి కానీ చేస్తున్నారన్నాను. ఆడియో వీడియో వచ్చేసిన అవార్డ్స్ వచ్చేసాయి. అప్పుడు ఆ టైంలో సినిమా యాక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఫిల్మ్స్ నగర్కి వెళ్ళి వాడు బాగా చర్చించుకొని భలే ఉందే శంకర్ నారాయణ భలే అన్నాడు అని చెప్పి వాళ్ళు నవ్వుకొని నా గురించి చర్చించుకున్నారట. ఆ తర్వాత 1997 జరిగింది ఇది. 97 డిసెంబర్ 15న బ్రహ్మానందం గారు మళ్ళీ ఆ ప్రోగ్రాంకి వచ్చారు. నన్ను చూసి, శంకరనారాయణ గారు, మీరు మా కిష్కింధకు వచ్చి హాస్యావధానం చేయాలి అన్నాడు. కిష్కింధ అంటే కోతుల రాజ్యం. అంటే ఆయన ఉద్దేశంలో ఫిల్మ్ నగర్లో అందరూ సినిమా వాళ్ళు ఉంటారు కదా, ఆయన సరదాగా అన్నాడు,
హాస్యావధానం చేయాలి అన్నాడు. హాస్యావధానం అనే మాట ఆయన కల్పించిన మాటే. ఓకే. ఒకసారి నా ప్రోగ్రామ్కి ఆయన గెస్ట్గా పిలిచి ఏం రాయమంటారు మీ గురించి, సినిమా నటుని రాయమంటారా, ఏం రాయమంటారు అని అడిగాను. అంటే హాస్యావధాన నామ సృష్టికర్త అని రాయమన్నాడు. ఓకే. హాస్యావధాన నామ సృష్టికర్త, నామ పేరు పెట్టిన వ్యక్తిని. సరే అన్నాడు, నేను నవ్వాను, సరే అన్నాను. ఆ తర్వాత అదే నెలలో డిసెంబర్ 28, 97 సంవత్సరం తనికెళ్ళ భరణి గారు కనిపించి అదే వేదిక మీద, ఏమండి మీరు మా కాలనీలో ఈ నెల 31వ తారీఖున అంటే కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్ మీరు ఒక కార్యక్రమం చేయాలి. ఏ పేరు చెప్పలేదు ఆయన. మీరు ఒక కార్యక్రమం చేయాలి మా ఫిల్మ్ నగర్లో, మేము మీకు లక్ష్మీ ప్రసన్నం చేస్తామన్నాడు. డబ్బులు ఇస్తామని. ఓకే. నేను నాకు లక్ష్మీ ప్రసన్నం అక్కర్లేదు, సరస్వతి ప్రసన్నం చేయండి అన్నాను. అసలు ఏ కార్యక్రమం నాకు తెలియదు. ఏమిటి వాళ్ళు పిలిచారు, ఏదో 2 మాటలు మాట్లాడితే నవ్వుతారు, సరిపోతుంది కదా అనుకున్నాను. వెళ్ళగానే ఒక బ్యానర్ పెట్టాను ఫిల్మ్ నగర్లో, హాస్య బ్రహ్మ శంకరనారాయణ హాస్యావధానం. అవధానం అనగానే పృచ్ఛకులు ఉండాలి కదా, ప్రశ్న వేసేవాళ్ళు. వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు తెలుసా? తనికెళ్ళ భరణి గారు సభాధ్యక్షుడు, ఏవిఎస్ ఆయన మొదట పన్ను స్వాగతోపన్యాసం ఆయనదే, బాబుమోహన్ గారు, శివాజీ రాజా గారు, పరచూరి బ్రదర్స్ ఇద్దరు కూడా, మన కోట శ్రీనివాసరావు గారు, ఇటువంటి మహానుభావులందరూ, హనుమంతరావు గారు, వీళ్ళందరూ ప్రశ్నలు వేయడానికి ఉన్నారు. ఈవి సత్యనారాయణ గారు ఆధ్వర్యం. రామానాయుడు హాల్ ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది ఫిల్మ్ నగర్లో, అక్కడ జరిగింది ఇది. జరిగితే ఇంకా నేను హాస్యావధానం ఏమన్నా చెప్దాను అనుకున్నాను. వాళ్ళు కొన్ని ప్రశ్నలు, బూతు ప్రశ్నలు అడిగారు, దానికి బూతు జవాబులే చెప్పాను. ఈవి సత్యనారాయణ అడిగాడు, స్వర్గంలో ఉన్న రంభ, సినిమాల్లో ఉన్న రంభ మిమ్మల్ని రూమ్లోకి లాక్కెళ్ళి గొళ్ళెం పెట్టి ఫుట్బాల్ ఆడితే మీరు ఏం చేస్తారన్నాడు. ఓకే. నేను గోల్ కొడతానన్నా. మంచి అర్థం వస్తుంది, చెడు అర్థం వస్తుంది. అవును. ఇట్లాంటివి చాలా అడిగారు. నేను కూడా తగ్గేదిలే అన్నట్టుగా నేను కూడా జవాబులు చెప్పాను. చెబితే ఆ రోజుల్లో సిటీ కేబుల్ అనే ఛానల్ ఉంది, సిటీ కేబుల్, వాళ్ళు మొత్తం రికార్డ్ చేశారు. చేసి ఇందులో బూతులు ఉన్నాయి, మనం ఏం ప్రసారం చేస్తారులే అని ఊరుకున్నారు. వాళ్ళు చేయలా. అయితే ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత వాళ్ళు మళ్ళీ పాతవన్నీ చూస్తూ ఇది బాగుంది కదా ఇది అని చెప్పి మళ్ళీ ప్రసారం చేశారు. అట్లా ఈ హాస్యావధానం స్టార్ట్ అయింది. ఇప్పటికి 8 దేశాల్లో చేశాను. 2 సార్లు లిమ్కా బుక్ కోసం చేశాను. ఒకసారి నాన్ స్టాప్ 12 hours చేసి లిమ్కా బుక్లో ఎక్కాను. ఆ తర్వాత నా రికార్డ్ నేనే బద్దలు చేసి 25 గంటలు కూడా చేశాను. యాక్చువల్గా రెండోది గిన్నిస్ రికార్డు కోసం చేసింది. నేను సరిగ్గా పంపించలేకపోయాను. నాకు టెక్నాలజీ అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. అది పంపించలేకపోయినా లిమ్కా దగ్గర నుంచి లెటర్స్ వచ్చాయి. నేను గిన్నిస్ బుక్ వాళ్ళ నిర్దేశాల ప్రకారమే చేశాను, కానీ సరిగ్గా పంపించలేకపోయానేమో. అందువల్ల లిమ్కా రికార్డులు మాత్రం 2 నాకు వచ్చాయి.